UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తయింది. ఈ సందర్భంగా మాది మంచి ప్రభుత్వము అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మిగతా టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు సొంత డబ్బా కొట్టుకోవడం, డప్పు వాయించడం ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది, విడ్డూరంగా ఉంది. ఒక విధంగా చెప్పాలంటే ఇది మంచి ప్రభుత్వం కాదు, ముంచే ప్రభుత్వం, ప్రజలను ముంచే ప్రభుత్వం. గత ఎన్నికల్లో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చేదానికి వైకాపా ప్రభుత్వ వైఫల్యాలు ఎంత కారణమో ఎన్నికల సందర్భంగా టీడీపీ కూటమి ప్రకటించినటువంటి సూపర్ 6 హామీలు అంత ప్రధానం. అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ పదవికి కొత్త కాదు. గతంలో 14 సంవత్సరాల పాటు సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా చేసిన అనుభవం ఉంది. ఇప్పుడు అధికారంలోకి వచ్చి 100 రోజులైంది, అది కూడా భారీ మెజారిటీ. మరి ఈ 100 రోజుల్లో సూపర్ 6 పథకాల్లో ఒక్క పథకం మాత్రమే అమల్లో ఉంది. అది సామాజిక పింఛన్ల పంపిణీ పథకం. అది మాత్రం 100% సక్సెస్. మిగతా 5 పథకాల పరిస్థితి ఏమిటి? ఒక 10th క్లాస్ విద్యార్థి 6 సబ్జెక్టులో పరీక్ష రాయాలి. సైన్సు, సోషలు, మ్యాథ్సు, తెలుగు, ఇంగ్లీషు, హిందీ. ఒక సబ్జెక్టులో మాత్రము 100కి 100 మార్కులు వచ్చి మిగతా 6 సబ్జెక్టులో పరీక్ష రాయకుండా పోతే, దాంట్లో 1 మార్కు కూడా రాకుండా పోతే ఆ విద్యార్థిని మెరిట్ విద్యార్థి అనాలనా, డల్ విద్యార్థి అనాలనా? అదే జరుగుతుంది ఇక్కడ. 6 పథకాల్లో 1 పథకం మాత్రం అమలైంది. మిగతా 5 పథకాలు అవి సీదా సాదా పథకాలు కాదు. ఒకటి యువతకు సంబంధించి, యువతకు 20 లక్షల ఉద్యోగాలు, నెలకు 3,000 రూపాయల నిరుద్యోగ భృతి. 3,000 కాదు కదా, 3 రూపాయలు కూడా ఇవ్వలేదు. ఎప్పటి నుండి ఇస్తామో కూడా ప్రకటించడం లేదు. అది నిరుద్యోగ యువతకు సంబంధించి. తర్వాత విద్యార్థులకు సంబంధించి తల్లికి వందనం. స్కూలుకు వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 రూపాయలు. ఆల్రెడీ విద్యా సంవత్సరం ప్రారంభమై 3 నెలలు అయిపోయింది. 15,000 రూపాయలు కాదు కదా, 15 రూపాయలు కూడా ఇంతవరకు ఇవ్వలేదు. ఇదేనా తల్లికి వందనం? మూడవది రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతుకు ఏటా 20,000 రూపాయల ఆర్థిక సాయం. ఖరీఫ్ సీజన్ ముగింపు దశకు వచ్చింది. రైతులు ఎదురు చూస్తున్నారు ఆర్థిక సాయం కోసం. కానీ 20,000 రూపాయలు కాదు, 20 రూపాయలు కూడా ఇంతవరకు ఆర్థిక సహాయం చేయలేదు. నాలుగవది మహిళలకు సంబంధించి 3 పథకాలు. ఒకటి 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు ఉండే ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయలు, అమలు కాలేదు. ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు, అమలు కాలేదు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, అమలు కాలేదు. ఇక 5వది బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనార్టీలకు సంబంధించి 50 ఏళ్ళకే పెన్షన్ చెప్పాడు. జూలై దాటిపోయింది, ఆగస్టు అయిపోయింది, సెప్టెంబర్ పోయింది, 3 నెలలైంది, ఇంతవరకు అమలుకు నోచుకోలేదు. కాబట్టి సూపర్ 6 పథకాల్లో 6 పథకాల్లో 5 పథకాలు ఇంతవరకు అమలే కాలేదు. రైతులను మోసం చేయడం, యువతను నమ్మించి మోసం చేయడం, విద్యార్థులను నమ్మించి మోసం చేయడం,
మహిళలను నమ్మించి మోసం చేయడం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనార్టీలను నమ్మించి మోసం చేయడం, దీన్ని మంచి ప్రభుత్వం అంటారా? నమ్మించి మోసం చేయడం మంచి ప్రభుత్వం అంటారా? ఇంకా మీ ప్రభుత్వ ఉచిత ఇసుక విధానం ఇది ఘోరంగా ఫెయిల్ అయిపోయింది. ఉచిత ఇసుక విధానంలో ఉచితం లేదు. అటు ఇసుక అందుబాటులో లేదు, ఒకవేళ అందుబాటులో ఉన్నా కానీ ధరలు వీపు విమానం మొత్తం మోస్తూ ఉన్నాయి. నేతి బీరకాయలో నెయ్యి ఉండదు. టీడీపీ కూటమి ఉచిత ఇసుక విధానంలో ఉచితము ఉండదు అన్న విధంగా తయారైపోయింది. మెడికల్ కాలేజెస్, ప్రత్యేకించి పులివెందుల మెడికల్ కళాశాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉండే నేషనల్ మెడికల్ కమిషన్ వాళ్ళు 2024-25 విద్యా సంవత్సరానికి 50 MBBS సీట్లు కేటాయిస్తే మేము ఆ కళాశాలను నిర్వహించలేము, మాకు వద్దు అని రాష్ట్ర ప్రభుత్వం NMCకి, కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఇంతకంటే అసమర్థతంగా ఏమన్నా ఉంటుందా? దేవుడు వరమిస్తే పూజారి అడ్డుకున్నట్లు కేంద్ర ప్రభుత్వము NMC వాళ్ళు సీట్లు ఇస్తే, అలాట్ చేస్తే దాన్ని వద్దనడం ఇది విడ్డూరంగా ఉంది. ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇలా చేయదు. ఇంకా NMCని మాకు 50 ఇస్తే 50 కాదు 100 ఇవ్వండి, 150 ఇవ్వండి అని అడగాల్సింది పోనిచ్చి ఆ 50 కూడా మాకు వద్దని చెప్పేసి లేఖ రాయడం ఇంతకంటే అసమర్థత ఇంకోటి ఉండదు. దాని తర్వాత స్కూల్స్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.